హలో ఆల్, ఈరోజు పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంతమంది పరమాన్నం, కొంతమంది పాయసం అంటారు. మీరేమంటారు కామెంట్ చేయండి. ఈరోజు స్వాములకి అల్పాహారంలోకి పాయసం పెట్టాలని చెప్పి నేనైతే పాయసం చేశాను. కొంతమంది ఉత్తి సగ్గు బియ్యంతో చేస్తారు, కొంతమంది ఓన్లీ సేమియాతో చేస్తారు. నేనైతే రెండు కలిపి చేశాను. మా చిన్నప్పుడు ఏ ఫంక్షన్స్లో అయినా పాయసం అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళు. నాకైతే పాయసం అంటే అప్పటి రోజులే గుర్తొస్తాయి, మా చిన్నప్పటి రోజులు. సేమియా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే నెయ్యిలో జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టాలి. కాగిన వాటర్లో సగ్గుబియ్యం యాడ్ చేశాను. నేను సగ్గుబియ్యాన్ని నానబెట్టలేదు, ఎందుకంటే కొన్ని సగ్గుబియ్యం బాగా మెత్తగా అయిపోతాయి పౌడర్ లాగా, అందుకని నానబెట్టలేదు. అవి బాగా ఉడికిన తర్వాత వేయించుకున్న సేమియాని యాడ్ చేయాలి. అవి కొంచెం ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేయాలి. షుగర్ కూడా బాగా కరిగిన తర్వాత యాలక్కాయల పొడి వేసి చల్లారనివ్వాలి. పాలు కూడా చల్లారిన తర్వాత రెండు మిక్స్ చేస్తే గట్టి పడకుండా చిక్కగానే ఉంటుంది పాయసం.